ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందంటే చాలు అధికారుల హడావుడి అంతా ఇంత ఉండదు. కాలు కదిపితే నిబంధనలు అంటారు, అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తారు. కానీ నల్లగొండ జిల్లాలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి దాదాపు 10 రోజులవుతున్నా నిబంధనలు అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం ఫ్లెక్సీలు కూడా తొలగించడం లేదు. కొన్ని చోట్లయితే రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు కూడా వేయని పరిస్థితి. దీంతో అధికారుల తీరుపై ప్రజా సంఘాలు, పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. నల్గొండలో అధికారులే పూర్తి స్థాయిలో కోడ్ పాటించకపోవడానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మన వెనుక కనిపిస్తున్నటువంటి ఫ్లెక్సీని చూస్తే అవుననే సమాధానం వస్తుంది. నల్గొండ పట్టణంలో అది ఆ మున్సిపల్ కార్యాలయానికి కేవలం కిలోమీటర్ దూరంలో పానగల్ ఫ్లైఓవర్ వద్ద ఉన్నటువంటి ఫ్లెక్సీ చూసుకోవచ్చు. ఇది డిసెంబర్ 7వ తారీఖున దామర్చల్ల మండలం, మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామర్చల్ల మండలం వీర్లపాలెంలో నిర్మాణం అవుతున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభోత్సవానికి సంబంధించి వస్తున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఇది. ఫ్లెక్సీ అయితే తెలంగాణ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పలు చోట్ల గోడల మీద వాల్ రైటింగ్తో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, పోస్టర్లను కూడా అధికారులతో పాటు సిబ్బంది కూడా తొలగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలం రాకపోకలు ప్రధానమైనటువంటి ప్రాంతం ఇది. నల్గొండకి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతంలో నిత్యం అధికారులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటారు. అయినా కూడా ఈ ఫ్లెక్సీని తొలగించడంలో మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదా అంటే సమాధానం అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ని ఖచ్చితంగా పాటిస్తాం, అమలు చేయాలి, అమలు చేయనటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్లెక్సీని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అయిపోయినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ఇది. ఈ ఫ్లెక్సీని ఎందుకు తొలగించట్లేదు అనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అవుతుంది. దీంతో పాటు మండల కేంద్రాల్లో 3 జిల్లాల్లో పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలో పలు చోట్ల కూడా విగ్రహాలకు కూడా ముసుగులు, ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విగ్రహాలకి ముసుగులు వేయడంలో కూడా కొంత నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు కూడా మన దృష్టికి అయితే వచ్చినటువంటి నేపథ్యం అవుతుంది. ఈ నెల 10వ తారీఖు తోటి నామినేషన్ల గడువు కూడా మూసేటువంటి అవకాశం ఉంది. 11న పరిశీలన, 13న ఉపసంహరణ, 20న ఎలక్షన్, మార్చి 3వ తారీఖున ఫలితాలు కూడా వెల్లడి కానుందని చెప్పేసి కూడా ఇప్పటికే డేట్లు కూడా విడుదలైనటువంటి నేపథ్యంలోనే ఇప్పటికి కూడా అంటే నోటిఫికేషన్ వచ్చి దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ ఫ్లెక్సీ తొలగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు ఏం తీసుకోవట్లేదు అనేది కూడా ఇటు ఆర్ఓగా ఉన్నటువంటి ఇలా త్రిపాఠి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మున్సిపల్ కమిషనర్కి సాక్షి టీవీ ఫోన్ చేసినా ఫోన్ అయితే లేదు. కనీసం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే ఈ ఎన్నికల కోడ్కి సంబంధించి కాదు, అసలు ఏ సమస్య జనాలు ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యను కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేసినా కూడా ఏ రోజు కూడా ఫోన్ ఎత్తినటువంటి పాప అనుభవనటువంటి నేపథ్యం అవుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విగ్రహాలు, ఎవరైతే నేతల విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల మీద ముసుగులు కూడా పూర్తి స్థాయిలో వేయాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.